హలో అండి. ఈరోజు చికెన్ జ్యూసీ ఫ్రై చేద్దాము. జ్యూసీగా ఉంటుంది ఫ్రై. చికెన్ శుభ్రంగా కడుక్కొని హాఫ్ కేజీ చికెను, 1 స్పూన్ కారము, అర స్పూన్ ధనియా పౌడర్, 1/4 స్పూన్ పసుపు, అర స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా వేసేసి బాగా కలుపుకోవాలి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1 స్పూను, సాల్ట్ 1 స్పూను వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. కరివేపాకు లేతది 1 గుప్పెడు ఇలా వేసుకోవాలి. కరివేపాకు గుప్పెడు వేయండి. వేసి కొంచెం కలపాలి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి ఇలా అంతా బాగా కలిపిన తర్వాత దీంట్లో 1 లెమన్ కట్ చేసి రసం వేయాలి. కొద్దిసేపు మూత పెట్టేసి కొద్దిసేపు నానిన తర్వాత ఇప్పుడు తీసి లెమన్ ఒకటి రసం వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి 1 హాఫ్ అన్ అవర్ అలా పక్కన ఉంచాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి తర్వాత ఈ చికెన్ అంతా కుక్కర్లో వేసేయాలి. చికెన్ అంతా కుక్కర్లో వేసిన తర్వాత మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వాలి. ఎక్కువ రాకూడదు. 2 విజిల్స్ అయితే సరిపోతుందండి. చికెన్ అంతా దాంట్లోకి వేసేసి మూత పెట్టేసి 2 విజిల్స్ రానిచ్చి పక్కన ఉంచాలి. ఇప్పుడు మనము కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసేసి ఆవాలు, జీలకర్ర వేసి ఇలా ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఉప్పు, కారం మీ టేస్ట్ తగినంత వేసుకోండి. ఇలా ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో చికెన్ ఉత్త ముక్కలు సపరేట్ చేయాలి. వాటర్ పక్కన ఉంచాలి. వేసి బాగా ఎర్రగా ఇలా వేయించాలి. మూత పెట్టేసి కలుపుతూ వేయించాలి. మాడిపోకుండా కలుపుతూ మూత పెట్టి వేయించాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. మంచి టేస్ట్ ఉంటుందండి. ఇలా ఎర్రగా వేయించిన తర్వాత దీంట్లో మనము 4 ఆనియన్స్ సన్నగా కట్ చేసి మెత్తటి పేస్ట్ చేసుకున్నాము. ఆ పేస్ట్ ఇప్పుడు ఈ టైంలో వేసేయాలి. వేసేసి కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత పచ్చిమిర్చి 4 వేయాలి. కొత్తిమీర కొంచెం వేసి కలుపుకోవాలి. మూత పెడుతూ కలుపుతూ మూత పెట్టి ఉడికించాలి.
ఇంతేనండి, చికెన్ ఫ్రై, జ్యూసీ ఫ్రై రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.